నల్గొండ జిల్లా చిట్యాల మున్సిపాలిటీ కార్యాలయం వద్ద ఉద్రిక్తత నెలకొంది. శివనేనిగూడెంలోని చెత్త డంపింగ్ యార్డు వల్ల కాలుష్యం పెరుగుతోందని, గ్రామస్తులు అనారోగ్యం పాలవుతున్నారని నిరసన చేపట్టారు. 5 ఏళ్లుగా తొలగిస్తామన్న హామీ నెరవేర్చకపోవడంతో మున్సిపల్ కార్యాలయం ముందు చెత్త పోసి గ్రామస్తులు ఆందోళన చేశారు. తమకు స్పష్టమైన హామీ లభించే వరకు ధర్నా విరమించేది లేదని వారు భీష్మించుకొని కూర్చున్నారు. చిట్యాల మున్సిపాలిటీ మొత్తం చెత్త సేకరణ చేసి శివనేనిగూడెంలో డంపింగ్ యార్డ్ లో పోయడం జరుగుతా ఉన్నది. చెత్తనే కాదు, ఈ కంపెనీలో ఉండే వ్యర్థ పదార్థాలు, అదే విధంగా ప్రైవేట్ డాబాలు, ప్రైవేట్ హోటల్స్ లో మిగిలిన ఫుడ్, ఆ వ్యర్థ పదార్థాలన్నీ కూడా అక్కడ తీసుకోవడం జరిగింది. అదే విధంగా కుక్కలు, ఏ జంతువులు చనిపోయినా ఆ డంపింగ్ యార్డుకే తాత్కాలికం అని చెప్పి ఆ డంపింగ్ యార్డుకు తీసుకోవడం జరుగుతా ఉన్నది. ఆ డంపింగ్ యార్డు పక్కనే మరి గ్యాస్ పైప్ లైన్ ఉన్నది. దానికి ఒక 50 మీటర్ల దూరంలో కూడా లేదు. ఆ గ్యాస్ పైప్ లైన్ ఉన్న విషయం కూడా ఈ మున్సిపల్ అధికారులకు తెలియదు. అంత సోయి లేకుండా ఈ మున్సిపాలిటీ పాలక వర్గం, అదే విధంగా మున్సిపాలిటీ అధికారులు ఉన్నారని చెప్పి ఈ సందర్భంగా మేము గుర్తు చేస్తా ఉన్నాం. మున్సిపల్ కమిషనర్ గాని వెంటనే పై అధికారులు సస్పెండ్ చేయాలి. ఇక్కడ నుంచి చిట్యాల నుంచి ఆయన మున్సిపల్ కమిషనర్ గా ఇక లోకల్లో పనిచేయాలని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం.